హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రౌలికా కిచెన్. ఈరోజు నేను బ్యాంబీనోతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది 2 వెరైటీస్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక 1 కప్ బొంబాయి రవ్వ తీసుకొని దాన్ని వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, లైట్గా వేయించుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. చూసారా, ఇలా వేయించుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకొని సేమ్ అదే కప్తో 1 కప్ బ్యాంబినో తీసుకొని వేయించి పెట్టుకున్న ఆ రవ్వ కూడా తీసుకోవాలి. అలాగే క్యాప్సికమ్, టమాటోస్, ఆలు తురుముకున్నానండి నేను. క్యారెట్ కూడా తురుము వేసేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ అండ్ టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. దానికి సరిపడట్టు తీసుకోవాలండి. దాంట్లోకి గ్రీన్ చిల్లీ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు వాటర్. దాంట్లోకి కొన్ని అటుకులు యాడ్ చేసుకున్నా నేను. అటుకులు వేస్తే క్రిస్పీగా వస్తుంది. గరం మసాలా, కొద్దిగా బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకున్నా. బ్రెడ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీ ప్యాన్ దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద మనం వేసేసుకుందాం. ఇలా గీ వేసేసుకొని పెంక వేడి అవ్వాలండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా మనం ఏ షేప్ అంటే ఆ షేప్లో వేసుకోవచ్చండి. ఇలా ప్లేట్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మళ్ళీ తిప్పి వేయాలి. చూసారా, ఇలా రోస్ట్ అయ్యాయో క్రిస్పీగా ఉంటుంది. అంతే, సింపుల్ అండ్ ఈజీ బ్యాంబినో స్నాక్ రెడీ అండి. అలాగే దీన్ని మనం కట్లెట్ టైప్ కూడా చేసుకోవచ్చు. ఇలా సాస్ పెట్టుకొని తినచ్చు. అండ్ ఇంకో టైప్ ఇలా పీసెస్లా కట్లెట్లా మనం చేసుకుందాం. దీంట్లో మీఠా, అలాగే కర్డ్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, లాస్ట్లో మిక్స్చర్ యాడ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ మై ఛానల్.